దుర్వినియోగం పట్టించుకోడు, సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు, ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు. ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం, ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం, ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి, అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకొద్దు. అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ కమిషనర్ గా ఇవ్వాలి. ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం. కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం, సిడిఎంఏ ఆఫీసు ముట్టడిస్తాం. మాకు కమిషనర్ మార్చాల్సిందే. గ్రూప్ 1 ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి. పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్, అదేవిధంగా పీర్చాది కూడా కోడుప్పల్లో గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటాయి. మాకంటే చిన్న కార్పొరేషన్ లో మాకు గ్రేడ్ 3 కమిషన్లు ఎట్లా ఇస్తారని అడుగుతున్నాం. ఆయనకు అర్హత లేకుండా పదవి ఇచ్చింది కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. కౌన్సిల్ లేదు, అడ్డు కట్టేసేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేదు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ లో భ్రష్టు పట్టిస్తున్నా సాబిరాలనే కలెక్టర్ కమిషనర్ ని తక్షణమే తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ కమిషన్ చేయాలని ఈరోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ కానీ అర్థం చేసుకొని మాకు కమిషన్ మార్చి ఐఏఎస్ గ్రూప్ 1 ఆఫీసర్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.